Hi friends, this is Prudvi. Welcome to day 48 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం Canvas యాప్ లో 100+ కాలమ్స్ ని ఎలా డిస్ప్లే చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి. మీరు ఇప్పుడు ఫస్ట్ గ్యాలరీని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో Canvas యాప్ లో గ్యాలరీని మీరు ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆ గ్యాలరీలో మీరు కంటైనర్ ని ఒకటి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో కంటైనర్ అంటే ఇప్పుడు మనకి 3 టైప్స్ ఉంటాయి. సో రెగ్యులర్ కంటైనర్ అంటే మీరు జస్ట్ కంట్రోల్స్ ని మీరు అక్కడ యాడ్ చేసుకొని ఆ కంటైనర్ ని మూవ్ చేస్తే ఈ కంట్రోల్స్ అన్ని ఆ కంటైనర్ లో ఉండే కంట్రోల్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని రెగ్యులర్ కంటైనర్ అంటారు. అదే ఇప్పుడు హారిజంటల్ అండ్ వర్టికల్ కంటైనర్స్ ఉంటాయి. సో అవే మనకి రెస్పాన్సివ్ యాప్ ని తయారు చేయడానికి యూజ్ అవుతాయి. సో హారిజంటల్ అంటే సైడ్ బై సైడ్ కంట్రోల్స్ ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. అదే వర్టికల్ కంటైనర్ అంటే టాప్ టు బాటమ్, సో 1 by 1 ఐటమ్స్ ని అంటే కంట్రోల్స్ ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే నేను ఇప్పుడు సైడ్ బై సైడ్ కాలమ్స్ రావాలి కాబట్టి హారిజంటల్ కంటైనర్ ని నేనైతే గ్యాలరీలో ఇన్సర్ట్ చేస్తా. సో తర్వాత అక్కడ నేను ఇప్పుడు కాలమ్ నేమ్స్ ని అండ్ ఇక్కడ ఏమేమి కావాలో వాల్యూస్ ని నేను సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటా. దిస్ ఐటమ్ డాట్ ఈ కాలమ్ నేమ్ అని ఇట్లాగా. సో ఇలాగా మనం ఈజీగా ప్లే చేసుకోవడం, స్క్రోల్ చేసుకోవడం అండ్ కాలమ్స్ ని యాడ్ చేసుకోవడం, ఇలా సింపుల్ గా మీరైతే 100+ కాలమ్స్ ని మీరు ఈజీగా డిస్ప్లే చేయొచ్చు. అండ్ మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకైతే డిఎం చేస్తా.